ఎంత స్వామికి ప్రీతైనది. అదే అన్ని యుగాలలో సత్యయుగం నాకు ప్రీతైనది. అంతే కదా, సత్యయుగంలో ఏమిటి? ప్రతి జీవుడు సత్యయుగంలో జీవుడు మహాత్ములే. అన్ని ప్రవహించే నదుల్లో గంగా శ్రేష్టము, శాస్త్రాల్లో వేదాలు శ్రేష్టం. భగవంతుడు సాక్షాత్ ఆయన నుండి వచ్చిందే వేదం. అప్పుడు వేదాలు నాకు చాలా ఇష్టమైనది. అన్ని మాసాల్లో దామోదర మాసం శ్రేష్టమైనది. ఈ మాసంలోనే చూడండి, దామోదర మాసంలోనే మనకు నరకాసుర వధ జరిగింది. ఈ మాసంలోనే దీపావళి అంటాం కదా, నరకాసుర జరిగింది. నరకాసుర వధ, నరక చతుర్దశి జరిగింది ఈ మాసంలోనే. దీపావళి, రామచంద్రులు అయోధ్యకి వెళ్ళింది కూడా ఈ మాసంలోనే. 14 సంవత్సరాల తర్వాత శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా రావణ్ణి చంపి అయోధ్యకి వెళ్ళింది కూడా ఈ మాసంలోనే. ఇంకా ముఖ్యమైనది ఏమిటి? స్వామి గోవర్ధనగిరి ఎత్తింది కూడా ఈ మాసంలోనే. ఇంకా ముఖ్యమైనది ఏమిటి? ప్రభుపాదుల వారు మహావైకుంఠ సమాధి వెళ్ళింది ఈ మాసంలో. అంతేకాకుండా ఆ దామోదర లీల జరిగింది కూడా ఈ మాసంలో. ఈ దామోదరం ఒక్కసారి ఆ భగవంతుడి నామం కీర్తన చేసిన, కొన్ని యుగాల్లో ఎంత పుణ్యాలు చేసినా, ఎన్ని దానాలు చేసిన పుణ్యం కూడా దీనికి సమానం కాదు. వెలకట్టలేని పుణ్యం ఈ మాసం. Like, share and subscribe to HKM Kinderpore channel.